హాయ్ అందరికీ, అందరూ బాగున్నారా? నేను కొత్తగా వైజాగ్ నుంచి ఏసీ టెక్నీషియన్ని. నాకు ఈ ఫీల్డ్లో ఒక 8 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో దాన్ని బట్టి నేను కొన్ని ప్రాబ్లమ్స్ మన ఇంటి దగ్గరే ఎలా రెక్టిఫై చేసుకోవాలి కస్టమర్గా. ఒకవేళ మనకి రెక్టిఫై అవ్వకపోతే టెక్నీషియన్ వచ్చాక మనకి ఏమేం చెప్తాడు ప్రాబ్లమ్స్, అవి మనకి కొంచెం అవగాహన ఉంటే తను చెప్పిన దాని ప్రకారం మనం కూడా ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. నేను ఇక్కడ ఫేస్ చేసిన ఇష్యూ ఏంటంటే, డైకిన్ ఓల్డ్ మోడల్ 10 ఇయర్స్ ఓల్డ్. చూడండి, బాగా పెద్ద పీసీబీ వస్తుంది అవుటర్లోని. ఇది ఇండోర్ పీసీబీ. ఇక్కడ మీకు F7 ఎర్రర్ పడుతుంది. F7 ఎర్రర్ కూడా ఎలా పడుతుందంటే, కాసేపు ఏసీ రన్ అవుతుంది. రన్ అయ్యాక ఈ మోటార్ ఏదైతే ఉందో మీకు తిరగదన్నమాట. తిరగనివ్వకుండా ఆఫ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల F7 ఎర్రర్ అన్నది పడుతూ ఉంటుంది. దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి. నేను రిపేర్ కోసం కూడా తీసుకెళ్ళాను. కానీ అక్కడ వాళ్ళు ఏమన్నారంటే కొత్త మోటార్ చేంజ్ చేసుకోవాలన్నారు. కొత్త మోటార్ అయితే మీకు ఈజీగా దీని 4500 నుంచి 6000 వరకు మీకు దీని కాస్ట్ అయితే ఉంటుంది. కానీ అలా అవసరం లేకుండా మనమే సింపుల్గా కొంచెం టెక్నికల్గా ఉపయోగించి దీన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ దీని వాల్యుయేషన్ చెక్ చేసుకోవాలి, ఎంత ఉంది ఏంటన్నది. క్లాంప్ మీటర్ పెట్టుకుని ఒక వైర్ అన్నది మనకి ఇది రావట్లేదు, కిలోమీటర్స్ రావట్లేదు. దాన్ని బట్టి మనకి ఇందులో ఏ ప్రాబ్లం ఉన్నదో చూడండి. ఇది ఎందుకు స్ట్రక్ అవుతుందంటే, ఈ బుష్ ఏదైతే ఉందో ఇది పడుతుంది లోపల, బేరింగ్ పడుతుంది అన్నమాట. దానివల్ల మీకు ఇది తిరగనివ్వట్లే. ఫస్ట్ దీన్ని మీరు అవుటర్లోనే ఉండగా ఈ ఫ్యాన్ బ్లేడ్ అన్నది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇది ఫ్రీగా రన్ అయిపోద్ది. కానీ బ్లేడ్ ఎప్పుడైతే మనం ఫిట్ చేసి ఉంచుతామో అప్పుడు స్టార్ట్ చేస్తే ఇది రన్ అవ్వదు. ఎందుకంటే దీని మీద లోడ్ పడుతున్నప్పుడు మోటార్ అనేది కొంచెం హీట్ ఎక్కి దానివల్ల రన్ అవ్వట్లేదు. దీని నుంచి ఫీడ్బ్యాక్ అయితే, బోర్డు నుంచి ఫీడ్బ్యాక్ అయితే మోటార్ బాగానే ఉంది. చూడండి, దీని వాటేజ్ 380 వాటేజ్ 53 మోటార్స్. కానీ ఇది సేమ్ మోటారు మీకు ఆఫ్లైన్ ఎక్కడ ఎదుగున్నా కూడా మీకు దొరకదు. 28, 30, 35 ఆ రేంజ్లో ఉంటుంది తప్ప సేమ్ మోటార్ అయితే దొరకట్లేదు. దీన్ని మీరు ఫోర్స్గా ఇలా ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ తిప్పండి రన్నింగ్లో ఉండగానే. ఎర్త్ అన్నది రాదు, ఎందుకంటే ప్రాపర్ ఎర్తింగ్ ఉంటుంది కాబట్టి ఎర్త్ అన్నది రాదు. తిప్పగానే ఇక్కడ కొంచెం ఫ్రీ అవుతుంది షాఫ్ట్ అనేది ఫ్రీ అయ్యాక 2-3 సార్లు మీరు ఆన్ అండ్ ఆఫ్ అన్నది చెక్ చేసుకోండి. అంటే ఫ్రీ మనం తిప్పితే తిరుగుతుందా లేదా నార్మల్గా తిరుగుతుందా.